నమస్కారం. దిశ గాయత్రికి స్వాగతం. భాద్రపద శుక్ల చవితి రోజు వినాయక చవితి జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు వినాయకుడిని తెచ్చుకొని పూజిస్తూ ఉంటారు. అయితే వినాయకుడిని తెచ్చుకున్న తర్వాత పూజా విధానం ఏంటి, వినాయకుడిని ఎన్ని రోజులు ఇంట్లో ప్రతిష్ఠించాలి, అలాగే నిమజ్జనం చేసేప్పుడు ఏదైనా పూజ చేయాలా, ఇలాంటి వివరాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు శివశాస్త్రి పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ఏంటి, ఏది పెడితే మంచిది? వినాయకుడికి ముఖ్యంగా ఇష్టమైనది ఏంటంటే ఉండ్రాలు చాలా ఇష్టం. ఉండ్రాలు దాంతోపాటుగా పాయసం అంటాం కదా, మనం వినాయక చవితి రోజు మాత్రమే చేసుకుంటాం, స్పెషల్గా చేసుకుంటాం. ఏంటంటే తాడకల పాశం అని చెప్పేసి అంటాం. పిండితోని ఇంత పొడవు తాడకల్లాగా చేసుకొని దాంతో పాయసం చేస్తాం. అది అన్న దాంతోపాటుగా ఉండ్రాల పాశం అన్న, కుడుములు అన్న ఆ యొక్క వినాయకుడికి చాలా ఇష్టం. వాటితో పాటు లడ్డు కూడా వినాయకుడికి చాలా ఇష్టం. ఇవి మనం ముఖ్యంగా వినాయకుడికి పెట్టుకున్నట్టయితే పాయసం లాంటివి, ముఖ్యంగా మధురం అంటే స్వీట్కు సంబంధించిన నైవేద్యం ఏది పెట్టుకున్నా కానీ వినాయకుడు చాలా సంతోషంగా ఆరగిస్తాడు. అలాగే వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించినప్పుడు ఎన్ని రోజులు ప్రతిష్ఠిస్తే మంచిది అంటారు? వినాయకుడిని వచ్చేసి మనం ఏంటంటే 2 రోజులు పెట్టుకోవచ్చు, 3 రోజులు పెట్టుకోవచ్చు, 5 రోజులు పెట్టుకోవచ్చు, 7 రోజులు పెట్టుకోవచ్చు, దాంతోపాటుగా 9 రోజులు పెట్టుకోవచ్చు, 11 రోజులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలామంది బయట 15 రోజులని, 14 రోజులని, 21 రోజులని పెట్టుకుంటున్నారు. కానీ మనకు శాస్త్రం చెప్పిన ప్రమాణికం ఏంటంటే కేవలం 11 రోజులు మాత్రమే. 11 రోజుల తర్వాత ఖచ్చితంగా వినాయకుడిని నిమజ్జనం చేయాల్సిందే. అయితే ఇంట్లో ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే, మనకు ఒక రోజు పెట్టుకుంటాం, దీప ప్రజ్వలన చేస్తాం. అఖండ దీపం అని మీకు ఇందాక చెప్పాను. అఖండ దీపం వెలిగించినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క దీపం అనేది వినాయకుడు నిమజ్జనం అయ్యేంత వరకు వెలుగుతూనే ఉండాలి. మళ్ళీ అందులో ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఏంటంటే మనము అయినంత మట్టుకు ఇంట్లో పెట్టుకున్నప్పుడు 3వ రోజు చేసుకుంటే నిమజ్జనం సరిపోతుంది. అందులో కొంతమంది ఏం చేస్తారంటే పూజలాగా చూసుకుంటారు. పూజలాగా అంటే ఇప్పుడు మనం కూర్చోబెట్టినప్పుడు సాయంకాలం పూజ చేసాము, అది 1వ పూజ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తాం, అది 2వ పూజ అయిపోతుంది. తర్వాత రోజు 3వ పూజ. అలా అంటే 2వ రోజే 3వ పూజ, 2వ సాయంత్రం 3 పూజలు అయిపోతాయి. సో 3 పూజల పైన కూడా వినాయకుడిని నిమజ్జనం చేసుకోవడం కొంతమంది కొన్ని ప్రాంతాలలో మాత్రం ఆ విధంగా చేస్తూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే 3 రోజులకు మనం నిమజ్జనం చేసుకోవచ్చు. అలాగే మొదటి రోజు మనం వినాయకుడి పూజ చేసేటప్పుడు పత్రిని సమర్పిస్తూ ఉంటాం. అవును. అవి ఎన్ని రకాల పత్రి సమర్పించాలి? అందులో వచ్చేసి మనకు పత్రి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏంటంటే దూర్వాయుగ్మం అంటాం. దూర్వాయుగ్మం అని, తర్వాత త్రిబిల్వం అని, తర్వాత నానా రకాల పుష్పములు అవన్నీ సమర్పించుకుంటాం. అందులో ఏంటంటే ఒక్కొక్క రకమైన పత్రికి, ఒక్కొక్క రకమైన వస్తువుకి, అక్కడ పెట్టే పూజా వస్తువుకి ఒక్కొక్క రకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకి గణపతికి మనం గరిక పెడతాం, మనం బయట వాడుక భాషలో గరిక అంటాం. దాన్నే మనం ఏమంటామంటే దూర్వాపత్రం అని అంటాం, దూర్వాయుగ్మం అని కూడా అంటాం. ఆ దూర్వాయుగ్మాన్ని గణపతికి పెడతాం. తర్వాత పత్రి మనందరికీ తెలిసిందే. పత్రి అంటే అందులో కూడా 9 రకాల పత్రి ఉంటుంది. ఏకబిల్వమని, త్రిబిల్వమని, ద్విబిల్వమని, పంచబిల్వమని ఉంటుంది. అవన్నీ సమర్పణ చేసుకుంటాం. దాంతోపాటుగా మళ్ళీ ఏం చేస్తామంటే స్వామివారికి ఆకులు కూడా సమర్పణ చేసుకుంటాం. అవన్నీ కూడా పత్రాల కిందకే వస్తుంది. ఆ ఒక్కొక్క పత్రం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క రకమైన ఫలితం అనేది మనకు వస్తుంది. ఏ పత్రం యొక్క విశేషత దానికే ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క స్వామివారి అనుగ్రహం మన పైన ఉండాలి అని చెప్పేసి ప్రతి పత్రాన్ని కూడా స్వామివారి నామాలు చెప్పుకుంటూ చేస్తాం. మరి ఊరికే చేయము. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పత్రం ఉంటుంది. ఆ నామాలు చెప్పుకుంటూ 21 నామాలు చెప్పుకుంటూ 21 పత్రాలను స్వామివారికి సమర్పణ చేసుకుంటాం.